ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక రష్యన్ సీక్రెట్ ఏజెంటా? ఈ క్వశ్చన్ని నేను అడగట్లేదు, అమెరికన్ ప్రజలు అడుగుతున్నారు. ట్రంప్ అంటే ఇష్టం లేని వాళ్ళు అడుగుతున్నారు. ట్రంప్ పైన ఈ సీరియస్ అలిగేషన్ని వేసింది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ స్పై మాస్టర్ అయిన అల్యూర్ మిసాయేవ్. ఇతను యుఎస్ఎస్ఆర్కి చెందిన మోస్ట్ ఫేమస్ స్పై. ఇతను కేజీబీని లీడ్ చేశాడు. సోవియట్ యూనియన్ చీలిపోయిన తర్వాత కజకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి హెడ్గా ఉండి దాన్ని కూడా లీడ్ చేశాడు. అయితే ఇతను రీసెంట్లీ తన 70 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో ట్రంప్ పైన ఈ అతిపెద్ద ఆరోపణ చేశాడు. ఇతని ఆరోపణ విని అమెరికానే కాదు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఇతను చెప్పేదేమిటంటే 1980 సమయంలోనే కేజీబీ డొనాల్డ్ ట్రంప్ని హైర్ చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అనేక సంవత్సరాలుగా రష్యా కోసం అమెరికాలో పనిచేస్తున్నాడు అని. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూడవచ్చు. ట్రంప్ రిక్రూటెడ్ యాజ్ మాస్కో అసెట్ సేస్ ఎక్స్ కేజీబీ స్పై చీఫ్. ఇతని ప్రకారం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దగ్గర డొనాల్డ్ ట్రంప్కి చెందిన మొత్తం ఫైల్ ఉంది. ఆ ఫైల్లో డొనాల్డ్ ట్రంప్ని రష్యా ఏ విధంగా హైర్ చేసింది, ట్రంప్కి ఇచ్చిన కోడ్ నేమ్ ఏంటి, ఇప్పటికీ ట్రంప్ పుతిన్ అండర్లో ఎలా పనిచేస్తున్నాడు అనే విషయాలన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పాడు. బై ద వే, ఇతని ప్రకారం ట్రంప్ కోడ్ నేమ్ క్రాస్నోవ్. అయితే ట్రంప్ నిజంగా రష్యాకు చెందిన ఒక సీక్రెట్ ఏజెంటా? ట్రంప్ పుతిన్ కోసం పనిచేస్తున్నాడా? అసలు ఈ కేజీబీ అంటే ఏమిటి? ఇతను చెప్పేది ఎంతవరకు నిజం అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. 38 సంవత్సరాల ఒక ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ ఎలాంటి టెక్నికల్ డిగ్రీ లేకుండా సంవత్సరానికి దాదాపు $1,00,000 సంపాదిస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. నేడు ఏఐ అందుబాటులో రావడంతో కంపెనీలు అవుట్డేటెడ్ స్కిల్స్ ఉన్న వారిని చాలా వేగంగా రీప్లేస్ చేస్తున్నాయి. ప్రజలు లక్షలు ఖర్చు చేసి కోర్సులు చేసినా ఏఐని అందుకోవడం కష్టంగానే ఉంది. నేడు వరల్డ్ ఆఫ్ వర్కింగ్ చాలా వేగంగా షిఫ్ట్ అవుతుంది. హైయెస్ట్ పేయింగ్ జాబ్స్లో కేవలం ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే కాదు, ఏఐ ఆధారిత ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సరైన నాలెడ్జ్ ఉంటే ఎవరైనా ఇందులో అడుగు పెట్టవచ్చు. మునిపెన్నడు లేని విధంగా ఏఐ కెరియర్స్ని, శాలరీస్ని చేంజ్ చేస్తుంది. అయితే ఈ హై ఇన్కమ్ ఏఐ స్కిల్స్ని మీరు జస్ట్ 180 నిమిషాల్లో నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా ఫ్రీగా. నార్మల్గా ఏఐ క్రాష్ కోర్స్ కోసం దాదాపు 15,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మన ఆడియన్స్కి గ్రోత్ స్కూల్ వాళ్ళు ఫ్రీగా అందిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పిన్ చేశాను. ఈ కోర్సులో మీరు ఏఐ సహాయంతో హై డిమాండింగ్ స్కిల్స్ లైక్ డేటా అనాలిసిస్, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ క్రియేషన్, బిజినెస్ స్ట్రాటజీస్, రెజ్యూమ్ బిల్డింగ్, జాబ్ హంటింగ్ స్ట్రాటజీస్, శాలరీ హైక్ స్ట్రాటజీస్ లాంటివి నేర్చుకోవచ్చు. ఇవి వర్కింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్న అందరికీ ఉపయోగపడుతుంది. టెక్, నాన్ టెక్, ఎంటర్ప్రినర్స్, ఈవెన్ ఫౌండర్లకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ సెషన్స్ ఏఐ ఎక్స్పర్ట్స్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. ఏఐ నేర్చుకున్న వారు టాప్ 5లో ఉంటే నేర్చుకుని వారు మార్కెట్లో చాలా వెనకబడ్డారు. ఏఐ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ ఆర్టికల్ చూస్తే అర్థమవుతుంది. ఇది జస్ట్ 180 మినిట్స్ సెషన్. ఇందులో ఆల్రెడీ 2 మిలియన్స్ కంటే ఎక్కువ మంది జాయిన్ అయి తమ కెరియర్లో అద్భుతంగా రాణిస్తున్నారు. మీరు కూడా వాళ్ళలా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మొదటగా మీరు కేజీబీ అంటే ఏంటో తెలుసుకోండి. మన దేశానికి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీగా ఎలా అయితే ఉందో అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రింద సోవియట్ యూనియన్ మొత్తం కలిసి ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఉండేది. దాని పేరే కేజీబీ. సోవియట్ యూనియన్ విడిపోయి వివిధ దేశాలుగా మారినప్పుడు, అంటే రష్యా అనే దేశం ఏర్పడినప్పుడు దీని పేరును కేజీబీ నుంచి ఎఫ్ఎస్బీగా మార్చారు. తమ సీక్రెట్ సర్వీస్ పేరును రష్యా మార్చినప్పటికీ కేజీబీ అనే పేరు వరల్డ్ ఫేమస్ సీక్రెట్ ఏజెన్సీగా మారింది. ఉదాహరణకి మనం బాంబేని ముంబైగా మార్చాం. కానీ ఇప్పటికీ ఇంగ్లాండ్లోని కొంతమంది అలాగే ఇతర విదేశీయులు ముంబైని బాంబే అని అంటారు. ఇలాగే ఇప్పటికీ రష్యా టాప్ సీక్రెట్ ఏజెన్సీని అమెరికా, యూరప్ దేశాల వాళ్ళు కేజీబీ అనే పిలుస్తారు. సరే, దాని పేరు ఏమైనప్పటికీ ఈ సీక్రెట్ సర్వీస్కి చీఫ్గా పనిచేసిన ఇతను ట్రంప్ రష్యా రిక్రూట్ చేసిన ఒక ఏజెంట్ అని చెప్తున్నాడు. ఇతని ప్రకారం డొనాల్డ్ ట్రంప్ 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతనికి బిజినెస్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది. తన ఆస్తుల్ని కోల్పోయాడు. ఆ సమయంలో రష్యా ఇతన్ని అప్రోచ్ అయి సహాయం చేసింది. అదే సమయంలో రష్యా ఇతన్ని హైర్ చేసుకొని మీరు మాతో కనెక్షన్లో ఉండండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి,
సరైన సమయం వచ్చినప్పుడు మీరు రష్యా కోసం పనిచేయొచ్చు అని ట్రంప్ని వాళ్ళు హైర్ చేసుకున్నారంట. మీరు ఇక్కడ చూడవచ్చు, అమెరికన్ మీడియా కూడా దీన్ని చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేస్తుంది. బై ద వే, డొనాల్డ్ ట్రంప్ పైన ఇలాంటి ఆరోపణలు రావడం ఇది మొదటిసారి ఏమీ కాదు. 2021లో ఇంకో రష్యన్ స్పై కూడా సేమ్ ఇలాగే ట్రంప్ రష్యా కోసం పనిచేసే ఒక ఏజెంట్ అని చెప్పాడు. అంతేకాదు, రష్యా ట్రంప్కి ఏ విధంగా హెల్ప్ చేసింది, ఇతని ఫైనాన్షియల్ కండిషన్ని బెటర్ చేయడంలో రష్యా ఎలాంటి పాత్ర పోషించింది, ట్రంప్ రష్యా కోసం ఎటువంటి పనులు చేస్తున్నాడు అనే పూర్తి ఇన్ఫర్మేషన్తో ఒక ఫైల్ పుతిన్ దగ్గర ఉంది అని చెప్పాడు. మీరు ఇక్కడ చూడవచ్చు, ది గార్డియన్ న్యూస్ పేపర్ కూడా దీనిపైన ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ది పర్ఫెక్ట్ టార్గెట్, రష్యా కల్టివేటెడ్ ట్రంప్ యాజ్ అసెట్ ఫర్ 40 years. ఇప్పుడు మీలో కొంతమంది అడగొచ్చు, బ్రదర్ ఈ విషయాన్ని మీరు నమ్ముతారా అని. నేను నమ్మడం నమ్మకపోవడంతో ఎటువంటి ఫరక్ ఉండదు. ఈ ఆరోపణలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనివి. దీనిపై కామెంట్ చేసే అంత ఎక్స్పర్టైజ్ మన దగ్గర లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పాటు కేజీబీలో పనిచేసిన ఎక్స్ చీఫ్ స్పై ఏజెంట్లు ఈ మాటలు చెప్తున్నారు. దానిపైన మనం కామెంట్ చేయలేము. ఇది నిజం కావచ్చు, లేదా ట్రంప్ని ఎదుర్కొనేందుకు క్రియేట్ చేసిన ప్రాపగండా కూడా కావచ్చు. ఈ విషయం పైన పెద్ద పెద్ద మీడియా హౌజులు, న్యూస్ పేపర్లు ఆర్టికల్స్ని పబ్లిష్ చేసి లాస్ట్లో ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టేస్తున్నాయి. కాబట్టి ఇది నిజమా అబద్ధమా అనేది మనం వెంటనే డిసైడ్ చేయలేము. పైగా ఈ ఆరోపణలన్నీ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ పైన వస్తున్నాయి. ఈ అలిగేషన్స్ని డిఫరెంట్ మీడియా హౌజులు అండ్ కంట్రీస్ సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నాయి అంటే, ఈ ఆరోపణలు చేసింది ఎవరో నార్మల్ జర్నలిస్ట్ లేదా న్యూస్ పేపర్ అయితే దాన్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు. కానీ స్వయంగా రష్యా సీక్రెట్ సర్వీస్ని రన్ చేసిన చీఫే ఈ విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇందులో ఎంతో అంత వాస్తవం ఉండే అవకాశం ఉంది. ఈ ఆరోపణలు చేస్తున్న అల్లూర్ కూడా ఏదో సాధారణ వ్యక్తి కాదు. ఇతను సోవియట్ యూనియన్ హయాంలో వివిధ దేశాలపైన ఎకనామిక్ స్పై చేసేవాడు. అప్పటి సోవియట్ యూనియన్ ఏ దేశానికి ఎంత డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు ఆయా దేశాల్లో ఏ విధంగా స్పెండ్ చేయబడుతుంది, ఏ దేశంలో ఏ ఏజెంట్ని హైర్ చేయాలి, వాడికి ఎంత డబ్బు ఇవ్వాలి అనే విషయాన్ని ఇతను చూసుకునేవాడు. కాబట్టి ఇతనే ఈ విషయాల్ని చెప్తుంటే ఇప్పుడు చాలామంది ఈ అలిగేషన్స్ని సీరియస్గా తీసుకుంటున్నారు. మీరు ఇతని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇతని పైన ఒక డెడికేటెడ్ వికీపీడియా పేజ్ కూడా ఉంది. టైం ఉంటే చెక్ చేయండి. ఈ అలిగేషన్స్ని కొంతమంది నమ్మడానికి ఇంకో మేజర్ రీజన్ ఏమిటంటే ట్రంప్ యొక్క ట్రాక్ రికార్డ్. మీరు రీసెంట్గా గమనించే ఉంటారు, ట్రంప్ యూక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఓపెన్గా డిక్టేటర్ అనేశాడు. ఆ తర్వాత నేను ఫ్లోలో అలా అనేశాను, నేను అలా చెప్పాల్సింది కాదు అంటూ యూటర్న్ తీసుకున్నాడు. కానీ ఒక న్యూస్ రిపోర్టర్ మీరు జెలెన్స్కీని డిక్టేటర్ అని ఓపెన్గా అనేశారు, సేమ్ ఇలాగే రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ని అనగలరా అని ట్రంప్ని అడిగితే, నో నేను అప్పుడేదో ఫ్లోలో అలా అనేశాను, అలాంటి వర్డ్స్ ఇకపై నేను వాడను అని తప్పించుకున్నాడు. ఇలాంటివి చూసి సాధారణ ప్రజలకు కూడా బహుశా నిజంగానే ట్రంప్ రష్యాకు చెందిన ఏజెంట్ కావచ్చు అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ చూస్తుంటే అతనికి రష్యా అంటే ఇష్టం, పుతిన్ అంటే అమితమైన గౌరవం ఉన్నట్టు అనిపిస్తుంది. పుతిన్ పై ట్రంప్కు ప్రేమ ఇప్పుడు పుట్టింది కాదు, 2018లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫిన్లాండ్ రాజధాని అయిన హెల్సింకీలో రష్యా అమెరికా సమ్మిట్ జరుగుతుంది. ఆ సమయంలో రష్యాను సపోర్ట్ చేస్తూ ట్రంప్ తమ సొంత దేశ ఏజెన్సీ అయిన FBI అగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ విని అమెరికన్స్ కూడా షాక్ అయ్యారు. 2016లో కూడా అమెరికాకు చెందిన ఒక రాజకీయ నాయకుడు ట్రంప్ పైన సేమ్ ఇలాంటి అలిగేషనే వేశాడు. అతను చెప్పింది ఏమిటంటే, ట్రంప్ని చూస్తే ఎందుకో అతనికి రష్యా అన్న పుతిన్ అన్న బాగా ఇష్టం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ట్రంప్కి రష్యా భారీగా డబ్బులు పే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఆరోపణ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మీడియా అతన్ని, మీరు ఇలా ఎందుకు ట్రంప్ని అన్నారు, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయని అడిగితే, లేదు నేను సరదాగా అన్నాను, అది ఒక బ్యాడ్ జోక్ అని చెప్పి తప్పించుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పటికీ ఈ అలిగేషన్స్ నిజమేమో అనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ 1946లో అమెరికాలో పుట్టాడు. ఇతను ఆల్రెడీ ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. ట్రంప్ నాన్నగారు ఆ సమయంలో ఒక అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ట్రంప్కి వారసత్వంగానే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి. ఇతను సొంతంగా ఏది సంపాదించలేదు, కానీ వాళ్ళ నాన్నగారి ఆస్తిని కాపాడుకున్నాడు. దాన్ని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశాడు. కానీ 1980 వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ బిజినెస్లో చాలా మిస్టేక్లు చేశాడు. క్యాసినోలు ఓపెన్ చేసి రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి చాలా డబ్బును కోల్పోయాడు. ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యే పొజిషన్కి వచ్చాడు. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ చూడవచ్చు, డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ డెసిషన్స్ ఇన్ ద 80s నియర్లీ లెడ్ హిమ్ టు ర్యూన్.
ఆ తర్వాత ట్రంప్ సడన్గా రికవరీ అయ్యి మళ్ళీ టాప్ పొజిషన్లోకి వచ్చేసాడు. ఇక్కడే చాలామందికి ట్రంప్ మళ్ళీ రివైవ్ అవ్వడానికి రష్యా హెల్ప్ చేసింది అని చెప్తారు. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూసినట్టయితే ఎక్స్ కేజీబీ స్పై డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ 1987లో నేను కేజీబీలోని 6th డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆ సమయంలో మా మేజర్ వర్క్ ఏమిటంటే అమెరికాలో కొత్త స్పైలను హైర్ చేయడం. అప్పుడే రష్యా ట్రంప్ని తమ అండర్లోకి తీసుకుంది. ట్రంప్ మళ్ళీ సక్సెస్ అయ్యేలాగా తన ఆస్తిని పొందేలాగా రష్యా అతనికి హెల్ప్ చేసింది. దానికి బదులుగా ట్రంప్ అమెరికాకు చెందిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాకు ప్రొవైడ్ చేసేవాడు అని చెప్పాడు. ఇది నిజమా అంటే ఏమో చెప్పలేం. ట్రంప్ ఆ సమయంలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని నష్టపోయాడు. ఇప్పుడు ఇతని ప్రకారం ఆ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని రష్యా ట్రంప్కు ఇచ్చింది అంటే మరి అంత డబ్బుకి బదులుగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇన్ఫర్మేషన్ని రష్యాకు ఇచ్చి ఉంటాడా? అయినా ట్రంప్ అమెరికాకు చెందిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రష్యాకు ఇవ్వడానికి అప్పుడు అతను అమెరికన్ గవర్నమెంట్లో లేడు కదా. కాబట్టి ఇది అంత నమ్మశక్యంగా లేదు. ఈ స్పై చెప్పిన ఇంకొన్ని విషయాలు ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్కి మేము ఒక కోడ్ నేమ్ ఇచ్చాము, అదే క్రాస్నోవ్. అయితే కొన్ని రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్కి చెందిన ఫైల్స్ అన్నిటినీ రష్యా సీక్రెట్ ఏజెన్సీ కనబడకుండా చేసి పుతిన్కి అప్పజెప్పింది. ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ని పూర్తిగా పుతినే హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్పాడు. అందుకే ట్రంప్ ఎప్పుడు కూడా పుతిన్కి అగెన్స్ట్గా మాట్లాడు. పుతిన్ కనిపించగానే చాలా హంబుల్గా మారిపోతాడు అని చెప్పాడు. ఇలాంటి ఆరోపణలు ట్రంప్ అయినా ఇప్పుడే కాదు 2020 నుంచి వస్తున్నాయి. ఇక్కడ నిజమేంటి? ట్రంప్ నిజంగా స్పైయా కాదనే విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ అమెరికాలోని పొలిటీషియన్స్కి వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా కామన్. మీ అందరికీ హిల్లరీ క్లింటన్ తెలిసే ఉంటుంది. ఈమెకు తులసి గ్యాబర్ట్ అంటే అస్సలు ఇష్టం లేదు. 2019లో ఈ హిల్లరీ క్లింటన్ కూడా తులసికి రష్యా డబ్బులు ఇస్తుంది, రష్యా సపోర్ట్తోనే ఈమె అమెరికాలో పనిచేస్తుంది అన్నట్టుగా ఆరోపణలు చేసింది. ప్రజెంట్ ఈ తులసి గ్యాబర్డ్ అమెరికాలోని అన్ని సీక్రెట్ ఏజెన్సీకి హెడ్గా ఉండి వాటిని లీడ్ చేస్తుంది. అమెరికాలో అన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలకు హెడ్గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది చాలా పవర్ఫుల్ పొజిషన్. మొత్తంగా ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ట్రంప్ బిహేవియర్ చూస్తే మీకేమనిపిస్తుంది? ట్రంప్ ప్రజెంట్ యూక్రెయిన్ని కాదని రష్యాని సపోర్ట్ చేస్తున్నాడు అండ్ ఆ యుద్ధాన్ని ఎలాగైనా ఎండ్ చేయాలని చూస్తున్నాడు. ట్రంప్ పవర్లోకి రాగానే కెనడాతో వైరం పెట్టుకున్నాడు. యూరప్లోని అన్ని దేశాలను దూరం పెట్టాడు. ఇప్పుడు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకు వచ్చేశాడు. ట్రంప్ చేసే ఈ అన్ని పనులు రష్యాకు చాలా ఫేవర్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం, యుక్రెయిన్కి ఫైనాన్షియల్గా వెపన్స్ పరంగా సపోర్ట్ని ట్రంప్ కంప్లీట్గా ఆపేశాడు. ఇది రష్యాకు అతిపెద్ద అడ్వాంటేజ్. అయితే ట్రంప్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇలాన్ మాస్క్ ప్రకారం, ప్రజెంట్ ట్రంప్ పార్టీ ప్రకారం అమెరికా అనవసరంగా వేరే దేశాల్లో డబ్బును వేస్ట్ చేస్తుంది. మేము మా డబ్బుని ఇకపై నుంచి బయట దేశాలపైన అనవసరమైన విషయాలపైన ఖర్చు చేయదలుచుకోలేదు. మాకే అప్పులు ధారణంగా ఉన్నాయి. మేము ముందుగా మా కంట్రీని స్ట్రాంగ్ చేయాలి అనుకుంటున్నాము. అందుకే ఇవన్నీ చేస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏది నిజం? ట్రంప్ నిజంగానే రష్యాకు చెందిన ఏజెంటా, లేదా అతని అపోజిషన్ పార్టీలు కావాలనే ఇతన్ని అడ్డుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.